హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రైల్వేలో అప్రెంటిస్ కోసము నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 1785 పోస్టులు అయితే ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందులో మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి రావడం అయితే జరిగింది. అప్రెంటిస్కి నోటిఫికేషన్ ఇది. మనకి అప్లై చేసుకోవడానికి 17/12/2025 కల్లా అప్లై చేసుకునే లాస్ట్ డేటు. ఇదైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముందంటే ఏజ్ వచ్చి 15 సంవత్సరాలు, 1/1/2026కి 15 సంవత్సరాలు నిండి ఉండాలి. 24 సంవత్సరాలు దాటకుండా ఉండవలసి ఉంటుంది. ఇది అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్స్ కోసము. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 29 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి అంటే 27 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేటప్పటికి 34 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకునే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్స్డ్ అడిషనల్ 10 ఇయర్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 10 సంవత్సరాలు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే వీరు 10th క్లాస్లో మనకి 50% మార్కులు ఉండవలసి ఉంటుంది. తర్వాత దాంతో బలంగా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత వారి సర్టిఫికేట్ వాల్యూడ్ ఎన్సీవీటీ నుంచి ఎస్సీవీటీ నుంచి అప్రూవల్ ఉన్న సర్టిఫికేట్లే వాల్యుబుల్ అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. వీరి ఫీజు వచ్చేటప్పుడు మనకి వీరికి 100 రూపీస్, ఎవరెవరికి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మనకి 100 రూపీస్ ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫీజు ఎవరెవరికి లేదంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. ఫీజు కూడా మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా అవుతుంది. ఎటువంటి డ్రాప్స్ కానీ డిమాండ్ డ్రాప్స్గా అయితే ఉండదు. ఇక్కడ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మీకు వచ్చిన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మెరిట్ లిస్ట్ని బట్టి, తర్వాత మీకు ఐటీఐ ట్రేడ్స్లో సంబంధిత ట్రేడ్లో దానికి వచ్చిన మార్కులను బట్టి వారు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుందని చెప్పారు. అందుకే ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. మీకు వచ్చిన మార్కులతోనే వారు మీకు మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఒక పోస్ట్కి వచ్చి మీకు 5 తీస్తారు. 1:5 రేషియోలో అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. వీరు షార్ట్ లిస్ట్ చేస్తారు, మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సింది. www.rrcscr.conలోకి వెళ్ళి మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మెట్రికులేషన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే ఆ సర్టిఫికేటు మీకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒక ఈమెయిల్ ఐడికి మీకు ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే క్రియేట్ అయ్యి మీరు లాగిన్ అవ్వడానికి వెళ్తుంది. తర్వాత మీకు స్కాన్డ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. అదే 3 నెలల కిందట ఉన్నది ఫోటోగ్రాఫ్స్ అంటే రీసెంట్ ఫోటో తీసుకోవాలి. జేపీజీలో కానీ జేపీఈజీలో పెట్టుకోవాల్సి ఉంటుంది. స్కాన్ సిగ్నేచర్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా పెట్టుకోవాలంటే జేపీజీ, జేపీఈజీలో పెట్టుకోవాలి మీరు. ఇలా అప్లికేషన్ సబ్మిట్ చేసిన అప్లికేషనే వీరు యాక్సెప్ట్ చేస్తారు. వేరే విధంగా మేము అప్రెంటిస్ అయితే చేస్తామనేసి అప్రోచ్లైనా చేసుకోకండి, మీరు మోసపోతారు. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారే దీనికి ఎలిజిబుల్ అనేసి చెప్పడం అయితే జరిగింది. మనకు వచ్చి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇక్కడ మనకి వర్క్షాప్స్ ఉంటాయి కదా. వర్క్షాప్లో ఇక్కడ కరక్పూడి వర్క్షాప్లో అయితే మనకి ఫిట్టరు, టర్నరు, ఎలక్ట్రీషియను, వెల్డరు, మెకానిక్ డీజిల్, మెషినిస్టు, పెయింటరు, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిస్ట్ కోసం అయితే వేకెన్సీలు అన్నీ ఉన్నాయి. మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ
ఒక్కొక్క వర్క్షాప్లో మనకి ఇక్కడైతే 360 ఉన్నాయి. తర్వాత సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్లో కూడా ఖరగ్పూర్లో అయితే ఉన్నాయి. ట్రాక్ మెకానిక్ అండ్ వర్క్షాప్లో కూడా అయితే ఖరగ్పూర్లో ఉంది. చాలా వర్క్షాప్స్ అయితే ఉన్నాయి. దాంట్లో అన్ని ట్రేడ్ల నుంచి మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ ఉన్నారో ఆ ట్రేడ్ సంబంధిత ట్రేడ్లో ఎక్కువ ఎక్కడ మీకు వేకెన్సీలు ఉన్నాయి, మీకు ఎక్కడ దగ్గరగా ఉంటుందో చూసుకుని, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి ఎక్కడ దగ్గరగా ఉంటుందో చూసుకుని అదైతే మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకుని దాని వేకెన్సీ పొజిషన్ బట్టి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సెలెక్ట్ చేసిన తర్వాత ఒక మెడికల్ పెర్ఫార్మెన్స్ ఉంది. అది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు వాళ్ళు చెప్తారు. మెడికల్ ఆఫీసర్ ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సి ఉంది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకుని మీరు ఇవన్నీ చెక్ చేయించుకుని ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్ళి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే అప్రెంటిస్కి పిలిచి మీకు అప్రెంటిస్ 1 ఇయర్ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ మీకు నెక్స్ట్ గ్రూప్ డి జాబులు పడినప్పుడు మీకు చాలా వరకు ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలన్నారు. దీని అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే పెట్టుకుంటే మీకు సరిపోతుంది. అప్పుడు మీకు దీంట్లో మెరిట్ లిస్ట్లో అయితే మీకు పేరు కంపల్సరీ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఐటీఐ చదువుకున్నారో వారైతే దీనికి కంపల్సరీ అప్లై చేసుకుని అప్రెంటిస్షిప్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.